నేను చదువుతున్నాను. ఉమ్, బెజవాడ కనకదుర్గ గుడిలో రాజద్వారంపై ఉండే ఈ పద్యం గురించి మీకు తెలుసా? ఉమ్, ఆ పద్యం ఏమిటి? తర్వాత చదువుతా. ఈ పద్యము పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి మీకు సత్ఫలితాలను ఇస్తాయి. ఉమ్, ఎందుకంటే కొన్ని కొన్ని చదవకూడదు. ఏమ్మా? ఉమ్, కొన్ని ఉమ్, చెయ్యకూడదు. ఉమ్, పక్కన గురువు ఉంటే తప్ప మేరువుని, శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యకూడదు. అది ఉమ్, మన వల్ల కాదు. మీరు బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరు. అది ఉమ్, కష్టం. కానీ ఉమ్, పోతన గారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యాలు. ఆ ఉమ్, పద్యాలలో ఒక పద్యాన్ని బెజవాడ కనకదుర్గ గుడి రాజద్వారము పైన ఉంటుంది ఇప్పటికీ. ఏమ్మా? ఉమ్, ఈ ఉమ్, పద్యాన్ని చదవడం అంటే మనము బీజాక్షరములను పెట్టి చదివినంత ఫలితం వస్తుందిట. ఉమ్, పదాలన్నీ చక్కటి తెలుగు పదాలు. ఉమ్, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్యుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇది మీకోసం. మీరు మాకు ఇవ్వాలి. ఉమ్, కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి. సంపద. మీరు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి. ఇది ఉమ్, మీకోసం. ఉమ్. మామూలు జనరల్ ప్రార్థన ఏంటి, నా కోసం అని కాదు. అట్లా కాదు, ఇది జనరల్ ప్రార్థనే. కానీ నేను అనుకున్నాను అమ్మ ఇంత బాగా చెప్తారు కదా, కనుక మనం అమ్మవా అమ్మవారి వాక్కు ఆ విధంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో నేను చదివానమ్మా. అవును, అంటే ఎప్పుడు ఎందుకంటే రోజు గురువు కూడా తప్ప, అది మేడం, రోజు చదువుకునే గురువు తప్ప మనల్ని శ్లోకమే. ఉద్- గురువు తప్ప మనల్ని ఉద్ధరించే వారెవ్వరు లేరమ్మా. ఉమ్, ఇవాళ కూడా ఆ, యూట్యూబ్ పెడితే కాలభైరవాష్టకం చదువుకోవాలటమ్మా మనం. ఉమ్, సో ఎలాగా సోమవారము మనకి ఇంకా ఉమ్, రావలసిన వారు ఉన్నారు కాబట్టి ఉమ్. కాలభైరవాష్టకం చూద్దామా అని అనుకుంటున్నానమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే. చెప్పేయండి. అష్టకం అంటే ఉమ్, 8. ఏమ్మా? చెప్పండి. నమ శివాయ. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవ అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక నిగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సత్కరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
రత్నపాదుకా ప్రభాభిరామ పద్మయుగ్మ యుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం कराळदंष्ट्रभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्टपापजालमुग्रनाशनं शासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं गीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्। ఓం నమో అరుణాచల శివ. అరుణాచలంలో కూడా ఆవులు కాలభైరవులు మొత్తం. ఇవాళ ఒక పిల్ల డాన్స్ చేసిందమ్మా ఈ కాలభైరవ అష్టకము. అద్భుతమైన డాన్స్ అమ్మా. సో అమ్మ మీరు ఇక మీ మధురమైన గాత్రము కాదు, ఎంత చక్కగా ఒక భక్తి ముక్తి మార్గాల్లో ఇప్పటిదాకా పయనించిన తర్వాత ఇప్పుడు మనం కావ్య దీంట్లో కుమార సంభవంలో చదువుకునేటటువంటి ఇవాళ చదువుకోవాల్సినటువంటి 10 శ్లోకాలు మాత్రము వసంత ఋతువులో ఎట్లాంటి స్థావర జంగమాలు, చైతన్యమైనవి, చైతన్యవంతమైనటువంటివి, చైతన్యం లేని స్థావరములైనటువంటి వృక్షాలు అలాంటివి కూడా ఆ వసంతకాలం వచ్చేటప్పటికి ఏ విధంగా అంత శృంగార డోలికల్లో ఊగుతూ ఉంటారో అవి ఇప్పుడు ఇవాళ చదువుకునేటటువంటి 10 శ్లోకాలు కూడా. వసంతకాలం వచ్చేటప్పటికి పశుపక్షాదులే కాదు, చెట్లు చేమలు కూడా, మనుషులు ఇంకా సరే అందరూ కూడా ఆనంద డోలికలలో ఉండటం, ఆ వసంత శోభని అనుభవించుతూ ఉండటం. అందరూ అంటే చాలా అందంగా వర్ణించాడు వాటి యొక్క శృంగారాన్ని. కాకపోతే ఆ లోకంలో నుంచి ఇప్పుడు ఈ లోకంలోకి వస్తున్నాం. అది అదే ప్రకృతి పులకరించి పరవశిస్తుంది. అదే ప్రకృతి అంతా పులకరిస్తుంది, మీరు అన్నట్టుగా భక్తి యోగం నుంచి మళ్ళీ భక్తి యోగంలో నుంచి రక్తి యోగం ప్రాపంచికంలోనికి తీసుకొచ్చేస్తుంది. బట్ మనం ఉన్న స్టేజ్ లో దాంట్లోంచి ఇక్కడికి రావాలంటే అబ్బాయి దేవుడి అనిపిస్తుంది. మనకేంటో అంటే ఇప్పుడు మన వయసుకి ఇప్పటికి అలా ఆధ్యాత్మిక కాలభైరవాష్టకం వింటుంటే ఎంత బాగుంది. అలానే ఏమైనా భక్తికి సంబంధించిన ఒక డివోషన్ అంటే ఈ ప్రాపంచికమైన లౌకికమైనటువంటి విషయాలతోటి ఇంకా అయిపోయింది. కొనుక్కున్నాం, కట్టుకున్నాం, తినాల్సినవన్నీ తిన్నాం. ఇంకా అంతర్ముఖంగా వెళ్ళవలసిన, బహిర్ముఖంగా చేయగలిసినవన్నీ చేసేసాం. ఇంకా అంతర్ముఖంగా సాగాలి మన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉన్నాము మోరార్లెస్ అందరం కూడా. అందులో నుంచి ఇప్పుడు మరి ఇక్కడికి వద్దాం. కాకపోతే ఈ 10 శ్లోకాలు అయిన తర్వాత శివుడిని గురించి, మంచి శివుడు యొక్క ధ్యానాన్ని గురించి మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా మంచిగా అంటే లోకంలో ఉండేటటువంటి శృంగారం కూడా తప్పైనదేం కాదు. అది లేకపోతే సృష్టి లేదు కదా.
దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఏం చెప్పాడు, వసంత లక్ష్మి ఎట్లా అసలు ఆ వనం అంతా కూడా, అంటే శివుడు ఎక్కడైతే తపస్సు అంటే అన్ని వార్మింగ్ అప్ అంతా కావాలి కదా ఆ శివుడి మీద ఒక బాణం వెయ్యాలంటే. అందుకని అవన్నీ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ రావటంలో మొట్టమొదటగా ఆ వనమంతా కూడా వసంతకాలంలో ఎలాంటి శోభ ఉంటుందో, అంటే వసంతకాలం ఎందుకని అంత హృద్యంగా ఉంటుందని చెప్తారంటే, అది చలికాలము వెళ్ళిపోతుంది, వర్షాకాలం లేదు అసలు. చలికాలం వెళ్ళిపోతుంది, ఇంకా గ్రీష్మ ఋతువు, ఎండాకాలం మొదలు కాలేదు. కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం వెచ్చగా ఉంటుంది. ఆ వాతావరణము, ఆ ఉమ్, ప్రకృతి గాని వాతావరణము చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ దాన్ని తోటి చెట్లు చేమలు కూడా పులకరించిపోతాయి. అంటే వాతావరణం, చెట్లకైనా చలేస్తుంది కదా, చెట్లకైనా ఎండ కొడుతుంది కదా. అవి ఎట్లా ఈ కాలంలో కొంచెము అలా వేడితనాన్ని పొందుతూ, ఇటు చల్లదనాన్ని పొందుతూ ఉంటే, ఆ వసంత కాలంలో ఎట్లా చెట్లు అన్నీ కూడా రకరకాలైనటువంటి పూలని పూచుకు పూ పూస్తూ, అసలు ఒక వనలక్ష్మి, వసంత లక్ష్మి ఎట్లా ఉందో అలా వర్ణించాడు. ఆ, అందులో కొన్ని రకాలైనటువంటి పూలు, ప్రత్యేకంగా వసంతకాలంలో పూసేటటువంటి అశోక వృ- పుష్పాలు కానీ, కర్ణికార పుష్పాలు కానీ, చూత మెయిన్ మామిడి మామిడి పూలను, తిలక ఆ, పుష్పాలను, వీటిలన్నింటినీ అట్లా వర్ణించి, అలా స్థావరమైనటువంటి వాటిని గురించి వర్ణించి, ఇప్పుడు 31వ శ్లోకం నుంచి ఆ, ఉమ్, జంగమాలు అంటే చైతన్యం కలిగినటువంటివి, ఆ అటు నుంచి ఆ, చైతన్యం లేనటువంటివి, కదలిక లేనటువంటి వృక్షాలన్నీ కూడా, అచేతనమైనటువంటివన్నీ ఎలా ఆ వసంతకాలపు శోభని సంతరించుకున్నాయో అంతా వర్ణించి, అవి కూడా ఆనందంగా ఉన్నాయి. ఆనందంగా ఉండి వాటి ఎప్పుడైనా సరే మనం ఎలా మనం ఆనందంగా చక్కగా ఉన్నప్పుడు నీట్ గా చక్కగా తయారవుతాము, అన్ని ఆ, ఆ, కొంచెం కొద్ది గొప్ప అలంకరించుకొని అలా ఉంటాం. మన మనస్సులు చలి చలిగా అట్లా ఉందనుకోండి, వర్షం పడుతున్నది అనుకోండి, మరి చలిగా ఉంటే షాల్ కప్పుకొని ఓ చోట కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటాం. కానీ అదే కొంచెము వాతావరణం ప్లెజెంట్ గా ఉంది అని అంటే, మనం చక్కగా ఇక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్దాము, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని అనిపిస్తుంది. లేచి తయారయ్యి వాళ్ళని వీళ్ళని ఫ్రెండ్స్ ని కలిసి అలా వస్తూ ఉంటాం. అట్లానే ఇక్కడ కూడా ప్రకృతిలో కూడా స్థావరమైనటువంటి అచేతనమైనటువంటి వృక్షాలన్నీ కూడా వాటి ఉమ్, చెట్ల నిండా పూలని, రకరకాలైనటువంటి పూలని పూయించి వాటి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అలాంటి అచేతనమైనవే అంత వసంతకాలంలో వాటి ఆనందాన్ని ప్రదర్శిస్తే, మరి చేతనం ఉన్నటువంటి పశుపక్ష్యాదులు, మానవులు, వాళ్ళు ఎంత అటువంటి ఆనందాన్ని ప్రకటించాలి. అది ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు ఈ 31వ శ్లోకం నుంచి. స్థావరమైనటువంటి చైతన్యం కలిగినటువంటి జంతువులు, పశువులు, పక్షులు, అక్కడ తపోవనం కాబట్టి ఆ తాపసులు, వాళ్ళని గురించి వర్ణిస్తూ 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 శివుడి దగ్గరికి వస్తున్నాడు. మృగాహ మృగాహ ప్రియాలు ద్రుమ మంజరీణ రజక్కణై విఘ్నిత దృష్టిపాతా మదోద్ధతా ప్రత్యనిలం విచేరు వనస్థలీం మర్మర పత్ర మోక్షా. మృగాః ప్రియాల ద్రుమ మంజరీణాం రజక్కణైః విఘ్నిత దృష్టిపాతాః మదోద్ధతాః ప్రత్యనిలం విచేరుః వనస్థలీం మర్మర పత్ర మోక్షాః. ఆ వనస్థలిలో ఆ శివుడు ఉండేటటువంటి ఆ హిమాలయ ప్రాంతాలలో ఉండే ఆ పరిసర ప్రాంతాలు, పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ తపోవనం యొక్క పరిసరాలు, తపోవన ప్రాంతము అదంతా కూడా అందులో మృగాహ మృగాహ మృగములు అంటే లేళ్ళు, జింకలు, అవి
ప్రియాల ద్రుమ మంజరీణాం రజక్కణై. ప్రియాల ద్రుమ, ప్రియాళు అనేటటువంటి ఒక ఉమ్, పువ్వు. ఆ పూల యొక్కటువంటి ప్రియాల ద్రుమ మంజరీణ, ఆ పూల చెట్టు యొక్క పూల గుత్తులు, మంజరులు అంటే గుత్తులు, ఆ పూల యొక్క గుత్తుల నుండి వెదజల్లబడినటువంటి రజక్కణై. వెదజల్లబడిన అని అనలేదు, కాకపోతే ఆ రజక్కణముల చేత, ఆ పూల యొక్క రజక్కణముల చేత, ఆ పూల యొక్క పుప్పొడి, ఆ పుప్పొడి చేత, పుప్పొడి అంతా అలా జాలుతూ ఉంది, వసంతకాలం కదా, పూలన్నీ ఇలా పూసినాయి, ఆ ప్రియాల ద్రుమ మంజరులు. ఆ మంజరులన్నీ కూడా ఇలా తెరుచుకునేటప్పటికి వాటిలలో నుంచి పుప్పొడి కణాలు ఆ చల్లటి గాలికి అలా కదిలినాయి. అవి కదిలిన రజక్కణై, ఆ రజక్కణముల చేత, ఆ పుష్ప పరాగముల చేత విఘ్నిత దృష్టిపాత, విఘ్నిత అడ్డుకోబడినటువంటి, ఆటంకించబడినటువంటి, ఆ విఘ్నం చేయటము అంటే ఇంకా అడ్డుకున్న, నిలిపివేసినటువంటి దృష్టిపాత, వాటి యొక్క కంటి చూపులు. అంటే దుమ్మంతా, దుమ్ము అంటే పుప్పొడి, ఆ పుప్పొడి అంతా రేగింది. ఆ పుప్పొడి రేగి కింద పడుతూ ఉంటేనేమో ఈ జింకల యొక్క కళ్ళల్లో అదంతా పడి, ఆ కళ్ళల్లో వాటికి కళ్ళు కనబడకుండా అయిపోతున్నాయి. వాళ్ళ కళ్ళకి వాళ్ళ కళ్ళ చూపు అంతా కూడా కొంచెం మందగించినట్టుగా అయిపోయింది. దానికంతా కూడా అడ్డం వచ్చేసినట్టుగా అయ్యింది. విఘ్నం కలిగింది, వాటి కంటి చూపుకి విఘ్నం కలిగింది. కలిగినప్పటికీ కూడా మదోద్ధతాహ, మదోద్ధతాహ, అవి ఎంత ఆ వసంత శోభకు వల్ల అవి ఎంత మదంలో ఉన్నాయంటే, ఇంటాక్సికేషన్ ఎంత ఆ శృంగార మదంలో ఉన్నాయంటే, అవి ప్రత్యనిలం, ఆ ఎదురుగా వస్తున్నటువంటి గాలి, వీళ్ళు పుప్పొడి అలా రేగుతోంది, కళ్ళకి దుమ్ము పడుతోంది, ఆ పుప్పొడి పడుతోంది, కళ్ళు కనిపించటం లేదు, కానీ మదమెక్కి ఉన్నాయి, ఆ శృంగార భావన పెళ్ళుబికిపోతూ ఉన్నాయి. ఆ పెళ్ళుబికిపోతూ ఉన్నటువంటి ఆ మృగాలు ప్రత్యనిలం, ఆ ప్రత్యనిలం అంటే ఎదురుగుండా వచ్చే గాలి, అంటే వెళ్తూ ఉండే గాలి ఎదురుగా వస్తుంది, ఆ గాలిని ఎదుర్కొంటూనే అంటే మనకి ఎదురుగుండా గాలి వస్తూ ఉంటే, ఎదురు గాలి వస్తూ ఉంటే మన నడకలో స్పీడ్ తగ్గిపోతుంది. అయినా కానీ ఇవి ఆ ఎదురుగాలి వస్తూ ఉన్నా కూడా వాటిని, ఆ ఎదురుగాలిని ఏ మాత్రము లక్ష్య పెట్టకుండా వనస్థలి మర్మర పత్రమోక్షాహ విచేరు, ఆ వనస్థలంలో, ఆ వనంలో విచేరు తిరుగుతున్నాయి. అంటే ఆ ఆడ జింకల కోసంకి ఆ వన ప్రాంతం అంతా కూడా ఆ మదంలో, శృంగార మదంలో అవన్నీ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ అంటే ఆ వనస్థలంలో మర్మర పత్ర మోక్షాహ, ఆ మర్మర పత్ర మోక్ష, పత్రాలు ఇప్పుడు ఆ చలికాలం అయిపోయింది కదా, కొన్ని ఆకులన్నీ రాలుతూ ఉన్నాయి, ఆ కింద పడినటువంటి ఎండిపోయి రాలిపోయినటువంటి ఆకులన్నీ కూడా మర్మర మర్మర ధ్వనులు చేస్తున్నాయి. మన రఘువంశంలో చాలా సార్లు వచ్చింది మనకి ఇట్లా మర్మర ధ్వనులు. ఆ ఆకులు కింద పడితే, ఆ ఆకుల మీద నుంచి నడుస్తూ ఉంటే, ఎండుటాకులు అన్ని కింద పడుతూ ఉంటే అవి ఒక రకమైనటువంటి అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి ధ్వనిని చేస్తూ ఉంటాయి. ఆ అవ్యక్తమైన మధురమైన ధ్వనిని, ఆకులు రాలడంలో చేసేటటువంటి ధ్వనిని మర్మర ధ్వనులు అంటారు. అంటే చప్పుడు అట్లా వినిపిస్తుంది మర్మర మర్మర అని. ఆ మర్మర ధ్వనులతోటి ఉన్నటువంటి పత్రమోక్ష, ఆకల రాలటం చేత మర్మర ధ్వనులు చేస్తూ ఉన్నటువంటి ఆ వనస్థలి, ఆ వనస్థలాలలో, ఆ వన ప్రాంతాలలో విచేరుహు తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ పూలన్నీ ఇలా పూసినాయి, ఆ పూలు పూసినవి ఆ వసంతకాలాన్ని చూసి ఈ జింకలు గొప్ప మదంతో విర్రవీగిపోతూ ఉన్నాయి, ఎక్కడ నిలబడకుండా ఉన్నాయి. ఎదురుగా గాలి వస్తున్నా సరే ఆ గాలిని ఎదుర్కొంటూ కళ్ళు కనబడటం లేదు, ఆ పుప్పొడంతా కళ్ళల్లో పడి, పుప్పొడి అయినా కూడా లెక్క పెట్టకుండా ఎంత మదంతో ఉన్నాయంటే, మదం చేత ఉద్ధతులైపోయిన, మదం చేత విర్రవీగిపోతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ మృగాలన్నీ కూడా ఆ వనస్థలాల్లో తిరుగుతూ ఉన్నాయి. విచేరుహు అంటే సంచరిస్తూ ఉన్నాయి అక్కడంతా. ఇంకా
ఇది ఎండుటాకులు పడుతూ ఉంటే వచ్చేటటువంటి చప్పుడుతోటి అవి ఇంకా అవి నడుస్తుంటే ఆ చెట్ల నుంచి ఆకులు రాలుతున్నాయి. ఆకులు రాలుతుంటే ఆ ఆకుల మీద నడుస్తున్నాయి. ఎదురుగుండా భయంకరంగా గాలి ఇలా వీస్తున్నా సరే దాన్ని ఎదుర్కొంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి యొక్క ఆడ జింకల కోసం అని అనలేదు. అంటే ఆ మదోంచేత ఉద్ధతంగా ఉన్నటువంటి వాటికి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఎందుకంటే కళ్ళేమో ముందు కనిపించటం లేదు, అలా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా చూతాంకురాస్వాద కషాయ కంఠ పుంస్కోకిలో ఎన్ మధురం చుకూజ మనస్విని మానవిఘాత దక్షం తదేవ జాతం వచనం స్మరస్య. చూతాంకురాస్వాద కషాయ కంఠ పుంస్కోకిల ఎన్ మధురం చుకూజ మనస్విని మానవిఘాత దక్షం తదేవ జాతం వచనం స్మరస్య. ఒక ప్రియురాలికి తన ప్రియుడి మీద చాలా కొంచెం కోపంగా ఉంది. మానం మానం ఆ మనస్విని అయినటువంటి అమ్మాయి, అంటే కొంచెం అభిమానం కలిగినటువంటి అమ్మాయి, ఆ ప్రియుడేమో వస్తానన్న చోటికి సరి అయినటువంటి సమయానికి రాకపోయేటప్పటికి ఆమెకి కొంచెం కొద్దిగా ప్రణయ కోపంలో ఉంది. ఆ ప్రణయ కోపంలో ఉన్న అమ్మాయికి ఇప్పుడు ఏమవుతోందంటే చూతాంకురాన్ని అంటే మామిడి చిగురులను ఆస్వాద తినటం చేత కషాయ కంఠ పుంస్కోకిల ఆ మగ కోకిల కషాయ కంఠ ఆ కషాయాన్ని మామిడి చిగురుల యొక్క రసాన్ని తాగటం చేత కషాయ కంఠం అయిపోయినది. అంటే కషాయం అయిపోయిన యాక్చువల్గా అందమైనటువంటి కంఠమైంది. అంటే పాటలు పాడేవాళ్ళు అంటూ పూర్వకాలంలో హరికథలు చెప్పేవాళ్ళు. బాబు అందుకో మిరియాల కషాయం, మిరియాల పాలు అనేవాళ్ళు కదా. అంటే ఆ మిరియాల పాలు తాగితే గొంతులో ఉన్నటువంటి అంతకుముందు చలికాలం దాటింది, జలుబు అలాంటివి ఏమైనా వెళ్ళి గొంతు అడ్డుకుంటూ ఉంటే, కఫం అడ్డుకుంటూ ఉంటే అవి కరిగించి వేస్తుంది అనమాట. అందుకని ఆ కషాయం అంతా తొలగిపోయినటువంటి ఆ కంఠంతో పుంస్కోకిల ఆ మగ కోకిలలు ఎత్ మధురం చుకూజ ఏదైతే ఏ విధమైనటువంటి మధురమైనటువంటి పాటలను చుకూజ కూస్తూ ఉన్నాయి. అవి తిని ఆ మామిడి పూతలని తిని, మామిడి చిగుర్లను తిని ఇంకా కాస్త చక్కగా సాగినటువంటి గొంతు కలిగినవై ఆ కోకిలలు అత్యంత మధురంగా మనోహరంగా అవి పాటలు పాడుతూ ఉన్నాయి. కూజనములు అంటే కూతలు చక్కగా కూస్తూ ఉన్నాయి. ఆ కూతలు ఏమైనాయట అంటే మనస్విని మానవిఘాత దక్షం తదేవ ఎత్ మధురం చుకు అవి ఏవైతే మధురంగా గానం చేస్తున్నాయో ఆ మధురమైనటువంటి గానమే తదేవా అదే మనస్విని విఘాత దక్షం మనస్విని అయినటువంటి ఆ ప్రియురాలి యొక్క కోపాన్ని, ఆ ప్రణయ కోపాన్ని విఘాత దాన్నంతా పోగొట్టేటటువంటి, దానికి విఘ్నం కలిగించేటటువంటి విఘ్నం కలిగించడం అంటే ఆ కోపాన్ని అంతటికి కూడా తుడిచిపెట్టేటటువంటిది. ఆ కోపాన్నంతటిని కూడా తొలగించి వేసేందుకు దక్షం సమర్థమైనటువంటి, అంటే ఆ కోపం పోగొట్టాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఈ మధురమైనటువంటి గానం, కోకిలా గానం ఏదైతే ఉందో అదే ఆ కోపాన్నంతా పోగొట్టడానికి, తొలగించడానికి తగినది అయి స్మరస్య వచనం జాతం. అది స్మరస్య మన్మధుని యొక్క వచనం జాతం, వచనం మాటగా అయ్యింది. అంటే మన్మధుడు చెప్తున్నాడు అనమాట, నీకొద్దు, కోపం వద్దు, ప్రియుడి దగ్గరికి వెళ్ళు అని ఆయన శాసిస్తున్నాడు. ఆ స్మరస్య వచనం జాతం, ఆ పుంస్కోకిల పాడే పాట ఎలా ఉంది అని అంటే మన్మధుడు దాని ద్వారా, ఆ కోకిల ద్వారా ఈ అమ్మాయిని కోపం పోగొట్టుకో, కోపాన్ని తగ్గించుకో, కోపాన్ని తొలగించుకొని ప్రియుడి దగ్గరికి వెళ్ళు
అని చెప్పటానికి దక్ష్యం సమర్థవంతమైనటువంటి మాటలుగా ఉన్నాయి. అంటే కోపం పోగొట్టడం అంటే మామూలుగా ఉమ్, పోదు కదా. చాలా అందంగా చక్కగా అనునయించి చెప్పేటట్టుగా. అలా ఇక్కడ ఈ ఆ, కోకిలల యొక్క గానము ఎలా ఉందంటే, మన్మధుడు ఆమె ఒక మాట చెప్పి ఆ అమ్మాయికి అనునయించే విధంగా, ఆ కోపాన్ని పోగొట్టేటటువంటి విధంగా ఒక మాట చెప్పినట్టుగా, చెప్పటానికి సమర్థమైనటువంటి విధంగా ఆ కోకిలలు కూస్తూ ఉన్నాయి. కోకిల రవాలు అలా ఉన్నాయి. ఆ కోకిల రవము ఆ స్త్రీల యొక్క, ప్రియురాళ్ల యొక్క కోపాన్నంతటిని కూడా తొలగించి వేసి, తుడిచి వేసేసి ప్రియుడి దగ్గరికి చక్కగా హ్యాపీగా వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాయి. మన్మధుడు చెప్తున్నాడా ఈ మాట? మన్మధుడి మాటలాగా ఉన్నాయి ఆ కోకిలల యొక్క ఆ, కూజితాలు, రవాలు. ఇంకా హిమవ్యపాయాత్ విషదాధరాణం ఆపాండురీభూత ముఖచ్చవీనాం స్వేదోద్గమ కిం పురుషాంగనానాం చక్రే పదం పత్ర విశేషకేషు. ఇంకా కిం పురుషాంగనాల గురించి చెప్తున్నాడు. హిమవ్యపాయాత్ విషదాధరాణం ఆపాండురీభూత ముఖచ్చవీనాం స్వేదోద్గమ కిం పురుషాంగనానాం చక్రే పదం పత్ర విశేషకేషు. కిం పురుషాంగనానాం, కిం పురుషుల యొక్క అంగనలు, స్త్రీలందరూ కూడా హిమవ్యపాయాత్. అప్పటికి చలికాలము అయిపోయింది కదా, చలికాలం అయిపోయింది. హిమమంతా వ్యపాయాత్ కరిగిపోయింది. ఆ హిమమంతా, చల్లదనం అంతా కరిగిపోయింది. చల్లగా చలి వేస్తూ ఉన్నప్పుడు పెదవులన్నీ చిట్లిపోతాయని, పగిలిపోతాయి అని పెదవులకి కొంచెము రకరకాలైనటువంటి లిప్స్టిక్లు వేసుకోవటము, నేవియా క్రీమ్లు పూసుకోవటము, ఏదో ఒకటి చేస్తారు కదా పెదవులు పగిలిపోతాయని. అట్లానే ఇక్కడ ఈ కింపురుష అంగనలు ఆ హిమవ్యపాయాత్, ఆ హిమమంతా తొలగిపోయిన తర్వాత, ఆ చలి అంతా కూడా అలా వెళ్ళిపోయిన తరువాత, కరిగిపోయి అది వెళ్ళిపోయిన తర్వాత విషద అధరాణం, ఆ వాళ్ళ పెదిమలకి ఇంకా ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే చలి లేదు కాబట్టి పెదిమలకి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విషద అధరాణ, వాళ్ళ పెదిమలకు విషద ఎటువంటి బాధ లేకుండా అయిపోయింది ఆ చలి వెళ్ళిపోవటము చేత. కాపాండురీభూత ముఖచ్చవీనం, ఆ ముఖచ్చవీనం, ఆ ముఖాల యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అపాండురీభూత, అది కొంచెం చక్కగా తెల్లగా చక్కటి అందమైనటువంటి ఆ ముఖ కాంతులు కలిగినాయి. ఇప్పటిదాకా ఏంటంటే ఆ చలికి అంత ఆ ఈ గడ్డగట్టేసినట్టు అయిపోయి పెదవులకంతా కొంచెము ఆ క్రీములు అవి పూసుకొని అలా ఉన్నది. ఇప్పుడు అవంతా తొలగిపోవడంతో ఆ పెదవులకి ఎటువంటి బాధ లేదు. ముఖం కూడా చక్కగా విప్పారి ఆ తెల్లగా చక్కగా ముఖ కాంతులు వెలిగిపోతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ముఖాలు కలిగినటువంటి ఆ కింపురుషాంగనాన, ఆ కింపురుష స్త్రీల యొక్క ఆ అంగనాల యొక్క పత్ర విశేషకేషు. అప్పటిదాకా చలిగా ఉంది కాబట్టి వాళ్ళు ముఖాలన్నీ అలా కొంచెం చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు వాటిలన్నిటి మీద. ఇప్పుడు అవన్నీ విప్పారినట్టుగా అయిపోయినాయి. ఆ ముఖం యొక్క కాంతులన్నీ అలా ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటిపైన వాళ్ళు పత్ర విశేషకాలు, మకరికా పత్ర రచనలని ఇప్పుడు ఎట్లా అయితే అది వేసుకుంటున్నారు, దాన్ని ఏమంటారు, టాటూస్ వేసుకుంటున్నారు కదా వీపు మీద, చేతి మీద, అక్కడ. అప్పట్లో కూడా ఇటువంటి సౌందర్యం పోషణ అనాల, సౌందర్య కాస్మెటిక్స్ అలాంటివి మనకి ఎప్పుడు కూడా పూర్వకాలం నుంచి ఉన్నది. వాళ్ళు రకరకాలైనటువంటి మకరికా పత్ర రచనలని, అక్కడ దొరికేటటువంటి ఆకులు వాటిల నుంచి వచ్చినటువంటి రసము తోటి
చక్కగా రకరకాలైనటువంటి బొమ్మలు గీసుకునేవాళ్ళు, పెయింటింగ్ చేసుకునేవాళ్ళు, చెంపల మీద, వీపు మీద, చేతుల మీద, అక్కడ అంతా పొట్ట మీద అలా. అయితే ఈ ఆ పత్ర విశేషకేశం అంటే ఆ మకరిక పత్ర విశేషకాల మీద, పత్ర రచనల మీద, ఆ డిజైన్స్ మీద స్వేదోద్గమ పదం చక్రే. ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా, ఆ చలికాలం వెళ్ళిపోయింది, ఆ ముఖ కాంతులేమో ఇంకా వెలిగిపోతూ ఉన్నాయి, ఆ తెల్లగా వెలిగిపోతూ ఉన్నాయి. ఆ వెలిగిపోతూ ఉన్నటువంటి దాని మీద వాళ్ళు ఏమో మరి ఇప్పుడు మకరికా పత్ర రచనలు చేసుకున్నారు. ఆ మకరికా పత్ర రచనలు అన్నిటి మీద ఈ కొద్దిపాటి ఎండ వస్తోంది కదా, ఎండ వచ్చి రాకుండా అలా ఉంది కదా, దానితోటైనా అయి ఉండొచ్చు, ప్రతిక్రియ వల్లనన్నా అయి ఉండొచ్చు. ఎందువల్ల స్వేదోద్గమమో చెప్పలేదు. స్వేదోద్గమ, స్వేదం అంటే చెమట, స్వేదోద్గమ, ఆ స్వేదము, ఆ చెమట యొక్క మొదలు పదం చక్రే, పదం చక్రే, అక్కడ ఆ పత్ర రచనల పైన అవి స్థిరమైనటువంటి స్థానం కలిగినవిగా అవుతున్నాయి. ఆ చెంపలన్నిటి మీద చెమట అంతా కొద్దిగా చెమటలు తలపైన నుంచి ఇట్లా కారుతూ ఉన్నటువంటి చెమటలు ఆ చెంపల పైన కారుతూ ఉన్నాయి. ఎవరికి? ఈ కింపురుష అంగనలకు. ఇంకా తపస్వి జనులు వీళ్ళ దగ్గరకు వచ్చాడు. తపస్విన స్థాణు వనౌక సహ తాం ఆకాలికీం వీక్ష్య మధు ప్రవృత్తిం ప్రయత్న సంస్తంభిత విక్రియాణం కథం చ ఈశాః మనసా బభూవు. కథంచిత్ దగ్గర ఉండాలి. కథంచిత్ ఈశాః మనసాం బభూవు. తెలుగు వేరేది వచ్చింది. తపస్విన స్థాణు వనౌక సహ తాం అకాలికీం వీక్ష్య మధు ప్రవృత్తిం ప్రయత్న సంస్తంభిత విక్రియాణం కథంచిత్ ఈశాః మనసాం బభూవు. ఇక తపస్వి జనులు, ఇదే మరి ఇప్పుడు వసంతకాలం వచ్చేసింది కదా, ఆ వసంతకాలం ఎలా వచ్చింది? ఆకాలికీం కాలంగాని కాలంలో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వసంతకాలం రాలేదు. వసంతకాలం ఈ మన్మధుడు వసంతునితో కలిసి వచ్చాడు కాబట్టి ఆ వసంత శోభ మొత్తం అంతా కూడా వెలివిరుస్తూ ఉన్నది, అంతా పరుచుకుంటూ ఉన్నది వసంత కాలపు శోభ. ఎందుకంటే వసంతుడితోటి కలిసి వచ్చాడు కాబట్టి. కానీ ఇది అకాలికి కాలంగాని కాలంలో ఇలా వచ్చినటువంటి ఈ మధు ప్రవృత్తిం వీక్ష్య, మధు ప్రవృత్తి, ఆ మధుమాసం యొక్కటువంటి వ్యవహారాన్ని, అంటే ఇలా పూలన్నీ పుయ్యటము, జింకలన్నీ కూడా మన ప్రాంతాలలో మదంతో తిరగటము, కింపురుష అంగనలందరూ యొక్క చెంపల పైన స్వేద బిందువులు రాలుతూ ఉండడం, ఇవన్నీ మధు ప్రవృత్తి, మధుమాసం యొక్క ప్రవృత్తి, అంటే మధుమాసం యొక్క వ్యవహారం, మధుమాసంలో సామాన్యంగా చదివేటటువంటి మామూలుగా జరిగేటటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా వీక్ష్య చూసి తపస్విన ఎక్కడ స్థాణు వనౌక సహ, ఆ స్థాణు అంటే పరమశివుడు, పరమశివుని యొక్క వనౌక సహా, ఆ వనములో ఉండేటటువంటి ఆ తపస్వి జనులు అందరూ, అంటే శివుడు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడు, ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంతంలోనే మిగతా అంతా కూడా వచ్చి, చాలా మంది వచ్చి అక్కడ వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే శివుడు యోగి, ఆ యోగిని చూసి వాళ్ళు కూడా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే ఒక గురువు గారు ఉన్నారంటే ఆ గురువు గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతారు, అలానే శివుడు ఉన్నాడు కాబట్టి, అక్కడ శివుడు తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి శివుడు దగ్గరికి అందరూ వచ్చి కూడా వారి తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. ఆ స్థాణు వనౌక సహా, స్థాణు వనౌకసులు ఆ స్థాణు యొక్క వనమునందు, శివుని యొక్క వనంలో ఉండేటటువంటి ఆ తపస్వి జనులందరూ కూడా తాము ఆకాలికీం మధు ప్రవృత్తిం వీక్ష,
తాము ఆ యొక్కటువంటి అకాలికి కాలంగాని కాలంలో పుట్టిన మొదలైనటువంటి మధు ప్రవృత్తి మధుమాసం యొక్క చర్యలను వీక్ష్య చూసి ప్రయత్న స్తంభిత విక్రియాణం కథంచిత్ ఎలాగోలా అంటే ఆ కాలంలో వాళ్ళు ఆ కాలంగాని కాలంలో మధుమాసం వచ్చింది. మధుమాసం వచ్చేటప్పటికి శృంగార రస భావన వారిలో కూడా కలుగుతూ ఉంది. ఆ కలుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు ఏమో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. శివుడి దగ్గర శివుని యొక్క వనంలో చేసుకుంటున్నారు. శివమూర్తికి అంత దగ్గరగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ శృంగారకేళిలో ఎలా చేయగలరు? కానీ ఆ మధుమాసం ఎలా ఉంది అని అంటే వసంతకాలం అలా వచ్చేసింది. ఆ వసంతకాలపు శోభ అంతా వెళ్లి విరుస్తోంది, అంతా పరుచుకుంటోంది. ఆ పరుచుకుంటున్న దానిని చూసి వాళ్ళు కథంచిత్తు ఎట్లాగో అట్లా ఏదో రకంగా చేసి వాళ్ళ కథంచిత్ ప్రయత్న ఏదో రకమైనటువంటి ప్రయత్నము చేసి ఎట్లాగో అట్లా చాలా గుగ్గబట్టుకొని స్తంభిత విక్రియాణం వాళ్ళలో మనస్సుల్లో కలుగుతున్నటువంటి రకరకములైనటువంటి ఆ వికారాలన్నింటినీ రకరకాలైనటువంటి వికారాలన్నింటినీ కూడా అంటే ఆ శృంగార భావనలన్నింటినీ కూడా మనసులో ఆ వసంత శోభను చూసి రకరకాలైనటువంటి వికారాలు వాళ్ళకి వికారాలు అంటే డోకులు కక్కులు కాదు. వికారాలు అంటే మనస్సులో వచ్చేటటువంటి ఒక మానసికమైనటువంటి వికారం, మానసికమైనటువంటి ప్రవృత్తి, ఆ ప్రయత్న స్తంభిత విక్రియాణ ఆ విక్రియాలన్నీ కూడా ఆ వికారాలన్నింటినీ కూడా శృంగార భావనలన్నింటినీ కూడా ప్రయత్న పూర్వకంగా కథంచిత్ ప్రయత్న పూర్వక ఏదో రకంగా వాటిని అన్నింటినీ ఆపివేసుకొని సంభరము చేసుకొని కథంచిత్ మనసాం ఈశాహ బభు ఎట్లాగో ఒకట్లా వాళ్ళు మనసాం ఈశాహ బభు వారి మనస్సుల యొక్క వారి యొక్క మనస్సులు వారి యొక్క చిత్తాలన్నింటినీ కూడా ఈశాహ బభు ఎట్లాగ వాళ్ళు ప్రభువులుగా అయ్యారు. ఆ మనస్సుని వాళ్ళకి కలుగుతున్నటువంటి వికారాలన్నింటినీ కూడా అణుచుకొని వాళ్ళన్నింటినీ కూడా స్తంభింపజేసుకొని వాళ్ళు మనస్సు పైన ఆధిపత్యాన్ని ఎలాగోలా మనస్సు పైన ఆధిపత్యాన్ని సంపాదించుకున్నారు. మనసాం ఈశాహ బభు మనస్సు యొక్క ఈశాహ అంటే మనస్సు యొక్క ప్రభువులుగా అంటే మనస్సుని అధిగమించినటువంటి వారుగా మనస్సుని వాళ్ళ వశములో ఉంచుకున్నటువంటి వారుగా బభూవు అయ్యారు. వాళ్ళకు కూడా పాపం కలుగుతున్నాయి అనేక రకాలైనటువంటి వికారాలు ఈ మధుమాసం యొక్క ప్రాదుర్భావం వల్ల. ఆ మధుమాసం వచ్చేసింది, ఆ వసంత శోభని చూసి వాళ్ళకు కూడా మనసులో అనేక రకాలైనటువంటి శృంగార వికారాలు కలుగుతున్నాయి. అన్నింటినీ కూడా ప్రతి ప్రయత్నం మీద వాటన్నిటిని కట్టడి చేసి ఆపేసి మనస్సుని వారి వశంలో ఉంచుకున్నారు. ఇంకా తం దేశం ఆరోపిత పుష్పచాపే రతిద్వితీయే మదనే ప్రపన్నే కాష్టాగత స్నేహరసానువిద్ధం ద్వంద్వాని భావం క్రియయా వివవృహు. తం దేశం ఆరోపిత పుష్పచాపే రతిద్వితీయే మదనే ప్రపన్నే కాష్టాగత స్నేహరసానువిద్ధం ద్వంద్వాని భావం క్రియయా వివవృహు. ఇంకా మన్మధుడు వచ్చేసాడు, అక్కడ వసంతుడు వచ్చాడు, వసంతుడిని వెంటబెట్టుకొని మన్మధుడు కూడా వచ్చాడు. తమ్ దేశం ఆ ప్రాంతం, దేశం అంటే ఆ దేశం కదా ప్రాంతం, ఆ శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ తపోవనంలోనికి ఆరోపిత పుష్పచాపే మదనుడు ఆరోపిత పుష్పచాపే ముందే విల్లు ఎక్కువ పెట్టుకొనే వస్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పెట్టుకోవడం కూడా కాదు, ఆయన ఎంత రెడీగా వస్తున్నాడు అనమాట. ఆరోపిత పుష్పచాపే తన ధనస్సు పైన పూల బాణాలన్నింటినీ కూడా ఆరోపిత ఎక్కుపెట్టుకొని రతిద్వితీయే రతిదేవితో కలిసి తన భార్య అయినటువంటి రతిదేవితోటి
కలిసి రతి ద్వితీయ అంటే రతీదేవి తోడుగా రాగా, రతీదేవి తన పక్కన ఉండగా, రెండవదిగా ఉండగా అని అంటే తన తోడుగా ఉండగా, మదనే తం దేశం ప్రపన్నే, ఆ వన ప్రాంతాల్లోనికి ప్రపన్నే రాగానే, ద్వంద్వాని అన్ని జంటలు, స్థావరములైన జంటలు, జంగమములైనటువంటి జంటలు, చేతనములైనటువంటి వాటి యొక్క జంటలు, అచేతనమైనటువంటి వాటి యొక్క జంటలు అన్నీ కూడా, చివరికి వృక్షాలు కూడా శృంగార భావాన్ని వెదజల్లుతూ ప్రకటిస్తూ ఉన్నాయి. అలా ద్వంద్వాన్ని అంటే జంటలు రెండు అన్ని కూడా స్త్రీ పురుష యుగళం, వాళ్ళు అందరూ కూడా కాష్టాగత స్నేహ రసానువిద్ధం. కాష్టాగత అంటే పరాకాష్ఠను అందినటువంటి, అంటే ఆ మధుమాసం ఎంత అద్భుతంగా అలా ఉన్నది అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి రొమాంటిక్ ఫీలింగ్, అంటే ఆ అందాన్ని చూసి పరవశించేటటువంటి తత్వము, ఆ కాష్టాగత, ఆ పరాకాష్ఠకి చెందినటువంటి ఆ స్నేహరసం, ఆ ప్రేమ రసంతో అనువిద్ధం కూడినది అయి, ఆ వారి యొక్క మనసులని, ఆ ద్వంద్వములన్నీ కూడా, ఆ జంటలన్నీ కూడా, స్థావర జంగమాత్మకములైనటువంటి ఆ జంటలన్నీ కూడా కాష్టాగత పరాకాష్ఠను అందుకున్నటువంటి, ఉత్కర్షను అందుకున్నటువంటి, అధికమైనటువంటి స్నేహరస అనువిద్ధం, స్నేహరసం చేత కట్టబడినటువంటి వాళ్ళే. అంటే స్నేహవ్రతంతో, ప్రేమ భావంతో కూడిన వయి ఆ ద్వంద్వాన్ని క్రియయా, చేష్టల ద్వారా, అంటే తపోధనులేమో వాళ్ళ మనస్సుల్లో ఇలాంటి స్నేహరసము, ప్రేమ భావము అలా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, ప్రయత్నం చేసి దాన్ని ఆపివేసుకున్నారు, నిలిపివేసుకొని మనస్సుని వాళ్ళ వశంలో ఉంచుకున్నారు. కానీ మిగతావన్నీ పాపం అంత వాటి మనస్సుల్లో ఉంచుకోలేక ప్రకటిస్తూ క్రియయా, వారి యొక్క చేష్టల ద్వారా భావం వివవృహు, భావం అంటే ప్రేమ భావాన్ని, ఆ శృంగార భావాన్ని, వాటిని వివవృహు, బయటికి ప్రకటించినాయి, బయటికి ప్రకాశింప చేసినాయి, అవన్నీ కూడా బయటికి వెల్లడి ఇచ్చేస్తూ ఉన్నాయి. అంటే అదే వాళ్ళ ప్రేమ కాష్టాగతం అయిపోయింది, మరి పరాకాష్ఠకి చెందిపోయింది. పరాకాష్ఠకి వెళ్ళిందంటే పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయింది. ఆ ఉత్కర్షకి చెందినటువంటి గొప్పతనం పొందినటువంటి ఆ ప్రేమ భావము వాళ్ళలో ఎంత ముప్పిరిగా ఉన్నది అని అంటే, వాళ్ళు ఇంకా ఆపుకోలేక అవన్నింటినీ కూడా చేష్టల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా ప్రకటిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు మధుద్విరేఫః కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వాం అనువర్తమానః శృంగేణ చ స్పర్శ నిమీలితాక్షీం మృగం అకండూయత కృష్ణసారః. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా వరకు శ్లోకాలు. ఏదో ఒకటి మరి కొంచెం అధికంగా ఉందేమో అనిపించింది, కానీ మధుద్విరేఫః కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వాం అనువర్తమానః శృంగేణ చ స్పర్శ నిమీలితాక్షీం మృగీం అకండూయత కృష్ణసారః. తుమ్మెదలు తేనెని తాగుతాయి. ఇప్పుడు మరి వసంతకాలంలో మొత్తం అన్ని చెట్లు పూలు పూస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి తేనె దొరుకుతోంది, మకరందం దొరుకుతోంది అన్నింటికి. అయితే ఈ ద్విరేఫము అంటే రెండు రెక్కలు కలిగినది అని తుమ్మెద అని అర్థం. ఈ భ్రమరము తుమ్మెద కుసుమైక పాత్రే, ఆ కుసుమము అనేటటువంటి పువ్వు అనేటటువంటి ఏక పాత్రే, అంటే ప్రేయసి ప్రియులు మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, చాలాసార్లు చూపిస్తూ ఉంటారు, చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళైనా కానీ ఒక దాంట్లో నుంచి మనకి పెళ్లిళ్ళలో కూడా
పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి ఒక చెంబులో నుంచి ఉంగరం తీయమని రకరకాలైనటువంటి ఆటలు ఆడిస్తారు కదా, వాళ్ళిద్దరికీ కూడా దగ్గరతనం రావాలి అని. ఇప్పుడేమో అంత అయిన తర్వాత దగ్గరతనం ఇప్పుడు అవసరం లేదు, కానీ అప్పట్లో మరి అటువంటివన్నీ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు వాళ్ళిద్దరికీ కలిపి ఒక గ్లాసులో పాలిచ్చి తాగమంటము, ఒక కంచంలో అన్నం పెట్టి తినమంటము, ఇలా చేసేవాళ్ళు. అలానే ఇక్కడ ఈ ద్విరేఫం ఏం చేస్తున్నాయి, ఇవి ద్విరేఫాలు ఏం చేస్తున్నాయి, తుమ్మెద మగ తుమ్మెద కుసుమైక పాత్రే, కుసుమ ఏకపాత్ర ఒకటే గిన్నె. ఆ ఒకటే గిన్నె ఎటువంటిది, కుసుమ ఒకటే పువ్వు, ఒకటే పువ్వులో పువ్వులో ఉన్నటువంటి మధువును ఆ మకరందాన్ని స్వాం ప్రియాం అనువర్తమాన, స్వాం ప్రియాం తన యొక్క ప్రియురాలిని అనువర్తమాన అనుసరిస్తూ, అంటే ఆ పువ్వులో ఉన్నటువంటి తేనెను ఆ ప్రియురాలు అలా ముందు తాగుతున్నది, ప్రియురాలిని తాగుతూ ఉంటే ప్రియురాలిని అనుసరిస్తూ ద్విరేఫ పపౌ తాగుతూ ఉన్నది. ఆ తుమ్మెద తన ప్రియురాల్ని అనుసరిస్తూ ఆ ఒకే గిన్నెలో ఒకే పాత్రలో ఒకే పువ్వు అనేటటువంటి పాత్ర, ఒకే, అక్కడ దానికి వాళ్ళకి గిన్నెలేం లేవు, పువ్వు అనేటటువంటి పాత్ర, ఆ పువ్వు అనేటటువంటి పాత్రలో మొత్తం ముందు ప్రియురాలు తాగుతూ ఉండగా ఆ ప్రియురాల్ని అనువర్తమాన, ఆ ప్రియురాల్ని అనుసరిస్తూ ద్విరేఫం కూడా మగ తుమ్మెద కూడా మధుపపవు ఆ మధుని తాగుతూ ఉంది. అంటే ఇద్దరు కలిసి ఒక దాంట్లో నుంచే, ఒక పువ్వులో నుంచే మకరందాన్ని గ్రోలుతూ ఉన్నారు. ఇంకా శృంగేణ చ స్పర్శ నిమీలితాక్షీం మృగీం అకండూయత కృష్ణసార. ఇంకా కృష్ణసారము అని అంటే నల్ల జింక. ఆ నల్ల జింక ఏం చేస్తోంది, మధుమాసము శృంగార భావాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ కృష్ణసారం ఎలా ప్రకటిస్తోంది అని అంటే స్పర్శ నిమీలితాక్షి, తన యొక్క స్పర్శ తగలగానే, తను ముట్టుకోగానే, తన అంటే తన శరీరము తగలగానే ఆ స్పర్శకి నిమీలితాక్షీం ఆనంద పరవశంలో ఆ మృగి ఆడ జింక నిమీలితాక్షి కన్నులు అరమూసేసుకుంది. అంటే ఆ ప్రియుడి యొక్క స్పర్శకి, ప్రియుడైనటువంటి ఆ కృష్ణసారం యొక్క స్పర్శకి ఆమె అలా కళ్ళు మూసేసుకుంది. కళ్ళు నిమీలితాక్షి అరమూసిన కన్నులు అయినది కాగా, శృంగేణ అకండూయత ఆ కృష్ణసారం ఏం చేస్తుంది, శృంగేణ పశువులు వాటి యొక్క ప్రేమని ప్రదర్శించుకోవటము, అంటే ఆవులు అలాంటి వాటిని చూస్తే మనకి తెలుస్తుంది వాటికి ప్రేమ కలిగినప్పుడు అలా వెళ్ళి కొంచెం అలా మగ జంతువు ఆడ జంతువుని అలా మెల్లగా గోకి వస్తుంది. అలా శృంగముల తన శృంగము చేత, తన కొమ్ము చేత, నల్ల జింకలకి చాలా పెద్ద పెద్ద పొడవైనటువంటి కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ముల చేత మృగీం ఆడజింకను అకండూయత మెల్లగా అలా గోకుతూ ఉంది. తన స్పర్శ తగలంగానే ఆమెమో అసలు ముందే ఆ ఆడజింకేమో అరమూసిన కన్నులు అయిపోయింది. ఆ అరమూసినటువంటి కన్నులు కలిగినటువంటి ఆడ లేడీని, ఆడ జింకను ఈ మగ జింక మెల్లగా అలా తన శృంగేణ తన కొమ్ములతోటి అలా గోకుతూ ఉన్నది. అంటే అది శృంగార భావాన్ని అట్లా ప్రకటిస్తూ ఉన్నది. ఇంకా దదౌ రసాత్ పంకజరేణు గంధి గజాయ గండూష జలం కరేణు అర్ధోపభుక్తేన బిసేన జాయాం సంభావయామాస రథాంగనామ. అంటే జంతువులు పశుపక్షాదులు కూడా ఎట్లా వాళ్ళ యొక్క మనోభావాలని ప్రకటిస్తారు అని, ఎంత అందంగా ఎంత నాజూకుగా వాళ్ళు అవి ప్రకటించుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క మనోభావాలను. దదౌ రసాత్ పంకజరేణు గంధి గజాయ గండూష జలం కరేణు అర్ధోపభుక్తేన బిసేన జాయాం సంభావయామాస రథాంగనాం. ఇంకా కరేణు అంటే ఆడ ఏనుగు,
ఆడ ఏనుగు ఏం చేస్తోంది? ఇక్కడ శృంగార ప్రకటనలు ఏనుగులు ఎలా చేసుకుంటున్నాయి? రథాంగనామ అంటే చక్రవాక పక్షులు అవిలా శృంగార భావాన్ని ప్రకటన చేస్తున్నాయి. అంటే ముందు కరేణు ఆడ ఆడ ఏనుగు ఏం చేస్తోంది? రసాత్ అబాహా చాలా ఆనందమైనటువంటి ఆ రసము తోటి ఇక్కడ నీరు జలములను పంకజరేణు గంధి ఆ పంకజరేణు గంధి పంకజములు ఆ తామర పువ్వుల యొక్క గంధము అంటే ఆ తామర పువ్వుల యొక్క పుప్పొడి ఆ అంతా పడడం చేత గంధ సువాసనగా ఉన్నటువంటి ఆ గండూష జలం ఆ గండూషం తన యొక్క ఆ తొండంలో ఆ నీటినంతటినీ పట్టుకొని ఆ పంకజరేణు గంధి జలం ఆ తామర పువ్వుల యొక్క పుప్పొడితోటి సుగంధభరితమైపోయినటువంటి ఆ జలాన్ని తన యొక్క గంధస్థలాల్లో అంటే తన చెక్కిళ్లలో తొండంతో తన చెక్కిళ్లలో పట్టుకొని రసాత్ ఎంత ప్రేమగా అనురాగంగా స్నేహంగా శృంగార భావనతోటి గజాయ దదవు గజాయ మగ ఏనుగుకి దదవు ఇస్తూ ఉంది. మగ ఏనుగు పైన వేస్తూ ఉంది. ఏనుగులు ఎప్పుడు కూడా నీళ్లలో ఉంటాయి. నీళ్లతోటి ఆడుకోవటము అనేది ఆ ఏనుగులకి సహజమైనటువంటి సర్వసాధారణమైనటువంటి విషయము. అవి వాటికి చాలా ఆనందం నీళ్లలో ఉంటాయి. నీళ్లు లేకపోతే అవి నీళ్లలో ఉంటాయి, బయటకు వచ్చి బుర్ర పూసుకుంటాయి, మళ్ళా నీళ్లలోకి వెళ్తాయి, మళ్ళీ బయటకు వచ్చి బుర్ర పూసుకుంటూ ఉంటాయి. అంటే నీళ్లలో ఉండటం అనేది వాటికి చాలా ఆనందం. అయితే ఆ ఆనందం ఈ ఆడ ఏనుగు ఏం చేస్తుంది? ఆ నీళ్లనన్నింటినీ కూడా తన గండస్థలాల్లో తన తొండంతో పాటు పట్టుకొని ఆ మెల్లగా మగ ఏనుగు పైకి ఆ నీటిని జల్లుతూ ఉన్నది. అదొక శృంగార కేడి. ఇంకా రథాంగనామ చక్రవాక పక్షులు ఏం చేస్తున్నాయి? అర్ధోపభుక్తేన తాను సగం తినేసి ఉన్నటువంటి సగంగా తినేసినటువంటి బిసతంతువు చేత తామర తూడు తను సగం తిన్నటువంటి ఆ తామర తూడు చేత జాయాం సంభావయామాస తన భార్యను తన ప్రియురాలిని సంభావయామాస అంటే ప్రేమించింది, గారవించి గోముగా ఆ బిసతంతువుని తీసుకొని వెళ్ళి తన భార్యకి తను సగం తినేసింది అంటే తినటం అంతా తను ముందు తినేస్తే ఆ కడుపు నింపుకోవటం అని కాదు, కొరికి చూసి తాను కొరికినటువంటి ఆ విసతంతువుని తామర తూడుని తీసుకొని వెళ్ళి అలా ప్రేమగా తన భార్యని సంభావన చేయటం అంటే గౌరవించటం. ఆ భార్యను అలా గారవంగా గోముగా ఆ విసతంతువుని తినిపిస్తూ ఉన్నది. అలా రథాంగనామ అంటే చక్రవాక పక్షులు. రథం యొక్క అంగం అంటే చక్రము అన్న పేరు కలిగినది ఆ చక్రవాక పక్షి. గీతాంతరేషు శ్రమ వారిలేశైః కించిత్ సముచ్ఛ్వాసిత పత్రలేఖాం పుష్పాసవాధూర్ణిత నేత్రశోభి ప్రియాముఖం కిం పురుషః చుచుంబే. గీతాంతరేషు శ్రమవారిలేశైః కించిత్ సముచ్ఛ్వాసిత పత్రలేఖం పుష్పాసవాఘూర్ణిత నేత్రశోభి ప్రియాముఖం కిం పురుషః చుచుంబే. ఇంకా కిం పురుషులు, కిన్నెరలు, కిం పురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా వీళ్ళని ఏమంటారంటే సెమీ డివైన్ పర్సనాలిటీస్. మన దేవతల కన్నా కొంచెం తక్కువ వాళ్ళు, మానవుల కన్నా కొంచెం ఎక్కువైనటువంటి అధికమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్ట్లో ఒక్కొక్క కళలో నేర్పరి అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా నివాస స్థానము హిమాలయ పర్వతాల యొక్క పైన భాగంలో, హిమాలయ పర్వతాల కింద కూడా కాదు, శిఖరాగ్రాలలో అక్కడ ఉన్నటువంటి పర్వత సానువులలో
వీళ్ళు ఆ, ఈ కిన్నెరలు కింపురుషులు గంధర్వులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. అంటే స్వర్గలోకానికన్నా ఇంకొంచెం కిందకి, మానవ లోకం కన్నా ఇంకొంచెం పైకి. అంటే పైన కొండ పైన కూడా కొన్ని చోట్ల అట్లా మైదానాల్లాగా అట్లా ఆ, పర్వత సానువు అంటే కొండ నుంచి ఇట్లా కింద భాగం ఇట్లా వస్తుంది కదా, దాన్ని సానువు అంటారు. పైన శిఖరాగ్రాల పైన ఉన్నటువంటి ఆ సానువుల పైన ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కిన్నెరలు కింపురుషులు, ఆ ఉమ్, గంధర్వులు, అప్సరసలు, వీళ్ళంతా కూడా. వాళ్ళు కింపురుషులు, కిన్నెరలు కింపురుషులు గంధర్వులు వీళ్ళందరూ కూడా చాలా వరకు సంగీత జ్ఞానంలో సంగీతంలో ప్రముఖులు. పాటలు పాటలు పాడటంలో కిన్నెరలు కూడా గానం చేస్తారు. గంధర్వులు అయితే పూర్తిగా గానమే ఉంది. కింపురుషులు కూడా గానం పాటలు అంటే ఆనందంలో వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు గీతాంతరేషు గీత పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ పాటలు పాడుకోవడం అయిపోయిన తర్వాత శ్రమవారి లేశై ఆమె పాడి 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 అలసిపోయింది. ఆ పాడి అలసిపోయినటువంటి ఆమెకు శ్రమ చేత వారి లేశై, ఆ స్వేద బిందువులు, వారి అంటే నీరు, స్వారి లేశై కొద్ది కొద్దిగా చెమట బిందువులు కారడం చేత, అంటే పాట పాడుతూ అలసిపోయటము చేత, ఆ అలసిపోయినటువంటి చేత అలసిపోవటం చేత చెమటలన్నీ కిందకి కారుతున్నాయి. ఆ చెమటల చేత కించిత్ సముచ్ఛ్వాసిత పత్రలేఖం ఆ చెంపల పైన వేసుకున్నటువంటి ఆ మకరిక పత్ర రచనలు, డెకరేషన్ అన్నమాట. ఆ మకరికా రచనలు కించిత్ సముచ్ఛ్వాసిత, కించిత్ కొద్దిగా సముచ్ఛ్వాసిత అంటే తడిసినట్టుగా ఆయనే. ఆ మకరికా పత్ర రచనలన్నీ కూడా ఆ శ్రమవారి లేశాయి. ఆ పాటలు పాడటం చివర అయ్యేటప్పటికీ ఆ చెమట నీరు, చెమట బిందువులు కొద్దిగా వారి లేశై అన్నాడు కదా, చెమట బిందువులు కొద్దిగా అలా జారి ఆ చెంపల పైన ఉన్నటువంటి మకరికా పత్ర రేఖలన్నీ కించిత్ ఉచ్ఛ్వసిత, కొద్దిగా చెరిదిరినాయి లేదా కొద్దిగా కదిలినాయి, కొద్దిగా కరిగినటువంటి ఆ పత్రలేఖలతో పుష్పాసవాధూర్ణిత నేత్ర శోభి, ఆ పుష్పముల యొక్క ఆసవము, పుష్పముల యొక్క మధువును, వాళ్ళు కూడా ఆ మధువుల పుష్పాల నుంచి వచ్చేటటువంటి మధువులను గ్రోలేటటువంటి వాళ్ళు. పుష్పాసవముల చేత అంటే పుష్పముల నుండి కారుతూ ఉన్నటువంటి ఆ మధువుని ఆ, ఆ, మధువు చేత పూర్ణిత నేత్రశోభి, అఘూర్ణిత అఘూర్ణిత మత్తు, ఆ మధువును తాగడం వల్ల కలిగినటువంటి మత్తు చేత ఆఘూర్ణిత నేత్రశోభి, ఆ నేత్రశోభి వాళ్ళ నేత్రముల యొక్క సౌందర్యం అంతా ఆఘూర్ణిత చంచలంగా అయిపోతున్నాయి. అంటే ఆ మధువు తాగి పాటలు పాడేమో చెమట బిందువుల ఆ చేత అది కొంచెం చెమటలు అలా అద్దినట్టుగా అవుతున్నాయి. ఆ అద్దినట్టుగా అయినటువంటి చెంపలతోటి మకరికా పత్ర రచనలతోటి కంటి యొక్క కాంతులేమో ఆ కొద్దిగా ఆఘూరణిత, కొద్దిగా అలా కొద్దిగా కదులుతున్నాయి. ఎందుచేత అంటే పుష్పాసవం, ఆ పుష్పముల యొక్క మద్యము తాగడం చేత, పుష్పముల యొక్క మధువు తాగడం చేత కొద్దిగా చంచలమైతున్నటువంటి ఆ కన్నులు కలిగినటువంటి ప్రియురాలి యొక్క ముఖాన్ని కింపురుష చుచుంబే, ఆ కింపురుషుడు, ఆ ప్రియుడైనటువంటి కింపురుషుడు చుచుంబే ముద్దాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి చెంపల మీద కారుతున్నటువంటి అద్దుకున్నటువంటి ఆ చెమట బిందువులను, ఆ చంచలంగా కదులుతూ ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి ఆ అమ్మాయి ముఖముని అతడు చుంబిస్తూ ఉన్నాడు. ఇంకా పర్యాప్త పుష్పస్తబక స్తనాభ్య స్ఫురత్ ప్రవాళౌష్ట మనోహరాభ్య లతావధూభ్య తరవ అపి ఆవాపు వినమ్ర శాఖా భుజబంధనాని. పర్యాప్త పుష్పస్తబక స్తనాభ్య స్ఫురత్ ప్రవాళౌష్ట మనోహరాభ్య
లతావధూభ్యః తరవః అపి అవాపుః అవాపుర్ వినమ్ర శాఖ భుజబంధనాని. ఇంకా మేమెందుకు తక్కువ అని వృక్షాలు కూడా, చెట్లు కూడా ఇక్కడ తరవహ 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 చెట్లన్నీ కూడా తమ యొక్క శృంగార భావాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. చెట్లెట్లా ప్రకటిస్తున్నాయి తమ యొక్క శృంగార భావాన్ని అంటే, పెద్ద మహావృక్షాలు ఉంటే ఆ మహావృక్షాలని అల్లుకొని లతలు పెరుగుతాయి. ఆ లతలు సాధారణంగా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే ఆ వృక్షాలని అల్లుకొని లతలు పెరుగుతాయి. మనకి మిరియాల తోటలన్నీ కూడా పెద్ద పెద్ద మహా వృక్షాలను అన్నిటిని అల్లుకొని ఉన్నది. అలా సీన్ అది రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఇది పర్యాప్త పుష్పస్తబక స్తనాభ్య. ఈ లతలు అల్లుకున్న లతావధూభ్య, లతావధువులు, లతలు అనేటటువంటి తీగలు అనేటటువంటి వధువులు, తీగలు అనేటటువంటి అమ్మాయిలు, వాళ్ళు వధుభ్య పర్యాప్త పుష్పస్తబక స్తనాభ్య. మరి అమ్మాయిలకైతే ఎట్లా స్తనాలు అయితే ఉంటాయో, ఈ తీగలకి లతలకి ఏమున్నాయి అంటే, ఈ లతావధువులకు పర్యాప్త సంపూర్ణమైన నిండుగా ఉన్నటువంటి పుష్పస్తబక పూల యొక్క గుత్తులే స్తనాభ్య స్తనములుగా ఉన్నాయి. ఈ లతావధువులకు, లతలు అనేటటువంటి వధువులకు, ఆ అమ్మాయిలకు పర్యాప్త పుష్పస్తబక స్తనాభ్య పర్యాప్త నిండుగా ఉన్నటువంటి పుష్పించినటువంటి పుష్పస్తబకాలే, పూల యొక్క గుత్తులుగా ఆ లతలకి పూసి ఉన్నాయి. ఆ పూసినవే ఎలా ఉన్నాయంటే స్తనాభ్య స్తనములుగా కలిగి ఉన్నాయి. అలానే స్ఫురత్ ప్రవాళ ఔష్ట మనోహరాభ్య స్ఫురత్ ప్రవాళౌష్ట ఓష్టములు, వాళ్ళ పెదవులేమో స్ఫురత్ ప్రవాళ కదులుతూ ఉన్నటువంటి చంచలంగా ఉన్నటువంటి ప్రవాళ చిగురుటాకులు, ఆ తీగలకు ఉన్నటువంటి చిగురుటాకులు ఎలా ఉన్నాయంటే ఔష్టవు, ఆ పెదిమలలాగా కింద పెదిమలాగా ఉన్నటువంటి ఆ చిగురుటాకులు కలిగినటువంటి చిగురుటాకులతోటి మనోహరాభ్య మనోహరంగా ఉన్నటువంటి ఆ లతావధూభ్య ఆ లతావధువులను తరవహ చెట్లు అది అల్లుకొని ఉన్నటువంటి మహావృక్షము అదేం చేస్తోంది, వినమ్ర శాఖ భుజబంధనాన్ని, వినమ్ర శాఖ దాని యొక్క శాఖలన్నింటిని కొమ్మలన్నింటిని అలా కొద్దిగా వంచి వినమ్ర అలా కొద్దిగా వంచి భుజబంధనాన్ని, ఆ భుజబంధనం ఒక కౌగిలింతను చేసుకుంటూ అవాపు తర్వహ అవాపు ఆ తరువు చెట్లన్నీ కూడా ఆ కొమ్మల అనేటటువంటి భుజబంధనాలతోటి ఒక కౌగిలింతను అనేదాన్ని ఆ లతావధూభ్య తర్వహ అంటే ఇప్పుడు ఇక్కడ పురుషుడు అనమాట. ఆ వృక్షము తన యొక్క కొమ్మలు అనేటటువంటి కొమ్మలనన్నింటినీ కూడా అలా కొద్దిగా వంచి ఆ కొమ్మలు అనేటటువంటి భుజముల చేత కొద్దిగా వంగినవి అయి బంధనము ఆ తీగలని ఆ లతా వధువును అలా బంధనం చేసుకుంటూ ఉన్నారు. అలా వృక్షాలు కూడా శృంగార భావాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. చెట్టు యొక్క లతలు ఇలా పూస్తూ ఉన్నాయి. ఆ చెట్టు నిండా పూలు పూచి ఉన్నాయి, గుత్తులుగా పూలు పూసి ఉన్నాయి. ఆ పూలు పూసిన వారి మామూలుగా గాలికి చెట్టు కొమ్మలు వంగినాయి. ఆ వంగిన దృశ్యం ఎట్లా ఉంది అని అంటే, ఆ లతని వృక్షము కౌగలించుకుంటున్నదా అన్నట్టుగా ఉన్నది. ఆ ఒక పురుషుడు ఒక స్త్రీని వంగి ఎలా అంటే, సాధారణంగా పురుషులు పొడుగ్గా ఉంటారు కదా, మరి ఆ స్త్రీని కౌగలించుకోవాలంటే వాళ్ళు కొద్దిగా వంగవలసి వస్తుంది. ఆ వంగినట్టుగా ఈ చెట్టు తన కొమ్మలు అనేటటువంటి భుజాలతోటి బంధిస్తున్నదా, కౌగలించుకుంటున్నదా అన్నట్టుగా ఆ వృక్షాలు మరి లతావధువులు కూడా ఉన్నాయి. శృతాప్సరో గీతిరపి క్షణే అస్మిన్ హరః
ప్రసంఖ్యాపరః బభూవ ఆత్మేశ్వరాణం నహి జాతు విఘ్నాః సమాధి భేద ప్రభవో భవంతి. శ్రుతాప్సరో గీతిరపి క్షణే అస్మిన్ హరః ప్రసంఖ్యానపరో బభూవ ఆత్మేశ్వరాణం నహి జాతు విఘ్నాః సమాధి భేద ప్రభవో భవంతి. ఇది శివుడి దగ్గరకు కూడా, పరమశివుడి దగ్గరకు కూడా వచ్చేస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఆ పరమశివుడు కూడా ఆ వసంత కాలంలో అస్మిన్ అంటే ఆ వసంత కాలంలో, ఆ వసంత కాలము వసంతము అలా వచ్చేసింది కదా. ఆ వసంత కాలం వచ్చినటువంటి అస్మిన్ క్షణే, ఆ వసంతకాలం అకాలికంగా వచ్చింది. అకాలికంగా కాలంలో వచ్చినటువంటి ఆ వసంత కాలము ఆ శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి వనంలోకే వచ్చేసింది. మన్మధుడు వచ్చేసాడు. మన్మధుడు రతి ద్వితీయుడై రతితో భార్యని తోడుగా తీసుకొని వచ్చేసాడు. వచ్చేటప్పటికి శృత అప్సరో గీతిరపి హరుడు ఆ పరమశివుడు అప్సరో గీతి అపి శృత, అప్సరో గీతులు, ఆ అప్సరసల యొక్క వాళ్ళందరూ కింపురుషులు గానం చేస్తూ ఉన్నారు కదా. ఆ కింపురుషులు, కిన్నెరలు, అప్సరసలు వీళ్ళందరూ ఆ వసంతకాలం వచ్చేటప్పటికి మహా ఆనందంగా వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ పాటలన్నీ కూడా అప్సరో గీతిరపి, అప్సరసల యొక్క గీతములు పాటలన్నీ కూడా శృత విన్నాడు, ఆయన చెవుల్లో పడ్డాయి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నా కూడా ఆ అప్సరసల గీతములన్నీ కూడా అతని చెవుల్లో పడుతూ ఉన్నాయి. పడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రసంఖ్యాన పరో భగవా, అయినప్పటికీ కూడా ఆ అప్సరసల గీతలు వస్తున్నాయని వాళ్ళందరూ తపస్వి జనులందరే వాళ్ళ మనోవికారాలన్నింటినీ కట్టడి చేసుకొని మనస్సుని వశంలో చేసుకున్నారు. ఈయనకి అసలు అటువంటి వికారాలే లేనటువంటి వాడు పరమ శివుడు. ప్రసంఖ్యాన పరహ బభూవ, ఇంకా ఆత్మధ్యానంలో, ప్రసంఖ్యానము అని అంటే పరమాత్మ ధ్యానంలో, ఆయనే పరమాత్మ అయినా కానీ ఆ పరమాత్మ తనలో తాను అనుసంధానం చేసుకుంటూ బభూవ అయిపోయాడు. ఈ అప్సరసల గీతాలు వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వాటి పట్ల, వాటి వల్ల ఏ మాత్రమైనటువంటి వికారము కలగకుండా ఇంకా ఆయన ధ్యానంలోనే, పరమధ్యానంలోనే, ఆ పరమాత్మ ధ్యానంలోనే పరమాత్మను ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉండిపోయాడు. ఎందుచేతనంటే ఆత్మేశ్వరాణం నచిదాతు విఘ్నాః సమాధి భేద ప్రభవ భవంతి. ఎవరైనా ఎందుచేతనంటే ఆయన అలా ఉండగలిచాడు అని అంటే ఆత్మేశ్వరాణం తమ ఆత్మయే తమ వశములో ఉన్నటువంటి వారు. అంటే ఆత్మ చిత్తము, స్వాధీనము, బుద్ధి అన్ని కూడా తమ వశంలోనే ఉన్నటువంటి వారు. ఇంద్రియాలన్నీ కాదు, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ, ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆత్మయే తన వశంలో ఉన్నటువంటి వాడు ఆత్మేశ్వరాణం. ఆత్మయే ఈశ్వరంగా అంటే వశములో కలిగినటువంటి ఆయన అష్టమూర్తి అష్టైశ్వర్యాలు కలిగినటువంటి వాడు ఆయన. అష్టైశ్వర్యాలు అంటే అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రకాశము, ఈశత్వము, వశిత్వము. ఆయనే ఈశుడు, ఆయనే వశుడు, ఆయనే అన్నింటికి వశంలో ఉంచుకునేవాడు, ఆయనే అన్నిటికీ వశుడు. అలాంటి వాడు ఆయన ఆత్మేశ్వరుడు. అలాంటి వారికి విఘ్నాలు, ఆటంకాలు, అడ్డులు, ఆటంకాలు, అంతరాయాలు, ఇట్లాంటివన్నీ, ఈ విఘ్నాలన్నీ కూడా నా జాతు, అవి వాళ్ళకి ఎప్పటికీ కూడా జాతు అంటే ఒకానొకప్పుడు కూడా నా కలగవు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకము కలగదు. ఎందుకంటే ఆత్మ వాళ్ళ వశంలో ఉన్నది. ఆత్మ వాళ్ళ వశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏది చూస్తున్నా కానీ, ఏది గమనిస్తున్నా కానీ, ఏది చేస్తున్నా కానీ వాళ్ళు దేనికి లోనవరు.
దేనికి వాళ్ళు లొంగి పోరు. అటువంటి ఆత్మేశ్వరులకు వాళ్ళకి విఘ్నాహ నా విఘ్నములు ఎప్పటికీ కలగనే కలగవు. జాతు ఒకనొకప్పుడు సమాధి భేద ప్రభవ భవంతి. అవి ఎప్పటికీ కూడా సమాధి భేద ప్రభవ. ఆ విషయాలన్నీ కూడా అప్సరోగీతములు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికీ కూడా సమాధి భేద, వాళ్ళ ఉన్నటువంటి సమాధి నుంచి, వాళ్ళు ఉన్నటువంటి ఆ ధ్యాన స్థితి నుంచి, సమాధి అనేది ఆఖరి స్థితి, అష్టాంగములలో ఆఖరిది సమాధి. అటువంటి సమాధిలో వాళ్ళు ఉంటారు, ఆ ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటారు. అంటే ఆత్మను పరమాత్మలో లీనం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఇటువంటి ఈ విఘ్నాలన్నీ కూడా, ఈ అప్సర గీతాలు, మన్మధుడు రావటం, వసంతకాలము, వసంత శోభ, ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా భేద ప్రభవ నా భవంతి. భేద ప్రభవ భేద ప్రభవ న భవంతి. వాటికి ఆ సమాధిలో నుంచి వాళ్ళని భంగం చేసించే వాటిగా ఎప్పటికీ నా జాతు భవంతి, ఎప్పటికీ ఎన్నటికీ కూడా కలగవు. వాళ్ళని సమాధిలో నుంచి తప్పించేవిగా, వాళ్ళ సమాధిని భగ్నం చేసేటట్టుగా, వాళ్ళ సమాధిని భగ్నం చేసేవిగా ఎప్పటికీ వాళ్ళు ఆత్మానుసంధానం చేసుకుంటుంటే వాళ్ళ ఆత్మానుసంధానంలోనే లీనమైపోయి ఉంటారే తప్ప, కానీ వాళ్ళకి ఇట్లాంటి ఏ విఘ్నాలు కూడా, ఏ ఆటంకాలు కూడా, ఏ అంతరాయాలు కూడా వాళ్ళని భేద ప్రభవ అనభవంతి, ఈ భేదాన్ని కలిగించేవిగా మాత్రము అవవు. అందుకని అవన్నీ అలా జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు హాయిగా నిశ్చింతగా నిర్మలంగా ఆయన తన తపస్సు, తన సమాధిలో తానే ఉన్నాడు, ఆ సమాధిలోనే ఉన్నాడు. ఇవన్నీ ఆయనకి అన్ని ఆయనని కదల్చగలిచినటువంటి శక్తి కలిగినవి కానీ కావు అని చెప్తున్నాడు. కానీ మరి ఇప్పుడు ఎట్లా ఆయన ఆ మన్మథుడు బాణాలకి లోనవుతాడో చూడాలి. సో ఇవాటికి ఇక్కడ ఆపుదాం. మరి సస్పెన్స్ అన్నమాట. మన్మధుడు జయిస్తాడా, శివుడు